నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, నేడు నాగ చైతన్య, సమంత. ఈ రెండు జంటలకి కాస్త దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటారా? రేణు దేశాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతోనే. బద్రి చిత్రంతో రేణు దేశాయ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ మూవీ మినహా మరొకరితో నటించలేకపోయినా తన తొలి చిత్రం హీరోనే మ్యారేజ్ చేసుకుంది. సమంత నాగ చైతన్య లవ్ మ్యాటర్ కూడా ఇలాంటిదే. సమంత టాలీవుడ్లో అడుగుపెట్టింది చైతు మూవీతోనే. అదే ఏం మాయ చేసేవే చిత్రం. ఆ తర్వాత ఈ చిల్బులి పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ వంటి హీరోలతో జోడి కట్టింది. కానీ తన ఫస్ట్ మూవీ హీరోతోనే ప్రేమలో పడిపోయింది. త్వరలోనే ఒకటి కాబోతుంది ఈ ప్రేమ జంట. దీంతో పాటు ఈ రెండు జంటల మధ్య మరో రిలేషన్ ఉందంటున్నారు సినీ జనాలు. అదే లివ్ ఇన్ షిప్ రిలేషన్. అవును, గతంలో పవన్, రేణు దేశాయ్ కలిసి కొంతకాలం ఒకే ప్లాట్ లో ఉన్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసి కాపురం చేశారు కూడా. పెళ్లికి ముందే వీరికో బాబు కూడా ఉన్నాడు. ఇలా మ్యారేజ్ కు ముందు పవన్, రేణు దేశాయ్ కలిసి ఒకే ప్లాట్ లో ఉన్నారు. సరిగ్గా ఈ మ్యాటర్లో సమంత చేతు కూడా పవన్ జంటనే ఫాలో అవుతున్నారో లేక పెళ్లి దాకా వచ్చాక ఎక్కడుంటే ఏమవుతుంది అనుకున్నారా? కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే ఫ్లాట్ లో ఉండాలని డిసైడ్ అయ్యారట. మోదీ నోట్ల రద్దు ప్రభావంతో వేరు వేరు చోట్ల 2 అపార్ట్మెంట్లో ఉంటే వాటి రెంట్లు, ఖర్చులు ఎందుకు అనుకున్నారో ఆ నిర్ణయానికి వచ్చారట. ఇలా ఈ రెండు జంటల మధ్య అనేక విషయాలలో సారూప్యతలు కనిపిస్తున్నాయి కదూ.